ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నిజరూప దర్శనం ఎవరికో కానీ దొరకదు. అలాగే స్వామివారి అభిషేక సేవలో అరుదైన దృశ్యాన్ని మీరు చూడొచ్చు. అదేమిటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే స్వామివారి యొక్క నిజరూపం చూడండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అభిషేక సేవకు సిద్ధమవుతున్న మలయప్ప స్వామిని చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాను. మూలమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనందరికీ కూడా నిజరూప దర్శనాల్లో మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ధూపము ఇవన్నీ కూడా వేసుకుని స్వామి చక్కగా మనకు నిజరూపంలో దర్శనాన్ని ఇస్తున్నారు. దర్శనం చేసుకోండి. ఈ సేవ దొరికిన వారు చాలా అదృష్టవంతులు. తక్కువ మందికే దొరుకుతుంది స్వామివారి అనుగ్రహం. కానీ ఈ ఛానల్ ద్వారాగా, నా ఛానల్ ద్వారాగా మీ అందరూ కూడా ఆ స్వామివారి యొక్క నిజరూప దర్శనాన్ని మీరు స్వయంగా చూస్తారని నేను భావిస్తూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందండి. ఆ స్వామివారికి జరుగుతున్న ఈ అభిషేకాన్ని చివరి వరకు చూసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను. స్వామివారిని చూసినట్లయితే ముందుగా సుప్రభాతము, అభిషేకం మన మోగ శ్రీనివాస స్వామివారికి అలాగే మహాదేవునికి అభిషేకం పూర్తయిన తర్వాత ఆ తర్వాత మూలమొత్తమైన వెంకటేశ్వర స్వామి వారికి మొత్తం కూడా ఆలయం గర్భాలయం మొత్తం కూడా ధూపాన్ని వేసి ఆ తర్వాత ఆ తలుపులు ఓపెన్ చేసి దీపాల కాంతుల్లో స్వామివారికి అభిషేక తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ అభిషేకంలోనే నిజ రూపంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామి వారు మరొక రూపంలో కూడా దర్శనమిస్తారు. ఆమె మహాలక్ష్మి అమ్మవారు వక్షస్థలంలో వేంచేసి ఉంటుంది. మిగతా రోజులంతా కూడా వస్త్రాల్లో కప్పి ఉంటుంది. కానీ అభిషేక సేవ రోజు మాత్రమే మనకి బయటికి దర్శనాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప అదృష్టము ఈ అభిషేకం అని చెప్పుకోవచ్చు. ఈ అభిషేకం దొరికిన వారు చాలా అదృష్టవంతులు. నా ఛానల్ చూస్తున్న ఎవరైనా సరే స్వామివారి యొక్క నిజ అభిషేక సేవ కానీ నిజరూప దర్శన సేవ కానీ ఎవరికైతే అందిందో వారు అదృష్టవంతులు. ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను చూస్తాను. వారు ఒక జన్మ ధన్యమని చెప్పుకోవచ్చు. నిజరూప దర్శనం కానీ అభిషేక సేవలో పాల్గొన్న వారికి. కానీ ఎంత అదృష్టమో కదండి. ఆ విధంగా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. చూసినట్లయితే క్షీరంతోనూ అభిషేకం జరుగుతుంది. ఆ క్షీరం అంతా కూడా స్వామివారి మీద పడుతూ ఎక్కడైతే స్వామివారి యొక్క చిరునవ్వు అలాగే కళ్ళు ముక్కు అవన్నీ ఉంటాయో అక్కడ వాటి మీదకు పాలు పడి చక్కగా స్వామివారి రూపము తెల్లగా కనపడుతూ మనకి దర్శనాన్ని ఇస్తున్నారు స్వామివారు. ఈ అభిషేక సేవలో ఇక్కడ స్వామివారికి దీపాలు 4 దీపాలు వెలిగించి చేస్తున్నాను. అలాగే సహస్రధార పాత్రతో కూడా పాలు పోస్తుంటే చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో స్వామివారు. ఆ పాలన్నీ కూడా ఒకేసారి స్వామి మీద పడుతూ కన్నులు విందుగా ఉంది. ఆ తర్వాత నీళ్లతో కూడా అదే విధంగా చేయడం జరిగింది. చక్కగా ఆ వర్షము నీళ్ళల్లో స్వామివారి దర్శనం ఇస్తున్నారు. తర్వాత మళ్ళీ డోర్ క్లోజ్ చేశాము. ఇప్పుడు స్వామివారికి నలుగు పెట్టే కార్యక్రమం అనేది ఉంటుంది. సుగంధ పరిమళాలతో కూడిన ఆ మిశ్రమాన్ని స్వామివారికి అలుముతాము. ఆ స్వామివారికి కింద నుండి పైదాకా అలమటం జరుగుతుంది. మీరు ఇప్పుడు వీక్షిస్తారు. చూసినట్లయితే అదిగోండి ఆ చందనమును చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చూసే ఉంటారు స్వామివారికి దీపాలంకరించే అంటే అభిషేకం అనంతరం అలంకరించే వస్త్రము చూపించాను. ఆ తర్వాత స్వామివారికి అలంకరించడం అనేది మొత్తం చూపించాను. ఎలా ఉందేంటి కామెంట్ చేయండి. అవి అలా పెట్టుకుని వాటికి కూడా కొన్ని శాస్త్రోక్త పూజలు ఉంటాయండి. వాటిలోకి ఆ యొక్క దేవతలను ఆవాహన చేసి క్షీరంలోకి ఆ దేవతను ఆవాహన చేసి అలా చేయడం జరుగుతుంది. మీరు కూడా వీక్షిస్తున్నారు. అలాగే స్వామివారికి ఇక్కడ నలుగు పెట్టే కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను చూడండి. నామాన్ని పెట్టుకుని స్వామివారి దర్శనం ఇస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం జరుగుతుంది. అలాగే రేపటి వీడియోలో మీరు జగన్నాథ స్వామివారి యొక్క అభిషేకాన్ని వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. రేపటి వీడియోలో ఎందుకు అంటే కనుక నేను సోమవారమే చేయడానికి స్వామివారి అభిషేకం చేయడానికి కారణం ఇదేనండి. రేపు పూరి జగన్నాథ స్వామివారి యొక్క స్నాన పూర్ణిమ యాత్ర అనేది ఉంటుంది.
ఆ అభిషేకం కోసమని నేను నిన్నే మూలమూర్తి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం జరిగిందండి. అదండి కారణము. తర్వాత రేపు జగన్నాథ స్వామి వారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. మీరందరూ వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. అభిషేక తిరుమంజన కార్యక్రమాన్ని పూరి జగన్నాథ స్వామి వారికి సంవత్సరానికి ఒక్కసారే చేస్తారు, మీ అందరికీ కూడా తెలుసు. ఆ అభిషేక సేవను రేపు వీడియోలో వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడ స్వామివారికి, అలాగే ఇప్పుడు వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి హిరణ్యము అంటే పసుపుతో హైద్రమో ఏదో అంటారు, హైద్రమో అనుకుంటారు, వాటితో అభిషేకం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే అమ్మవారికి వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది ఇప్పుడు పసుపుతో. తర్వాత ఇక్కడ పసుపుతో అభిషేకం చేసినప్పుడు స్వామివారికి చేయరండి, అమ్మవారి వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి మాత్రమే పసుపుతో అభిషేకం అయితే చేస్తారు ఈ విధంగా. తర్వాత మరొక అమ్మవారు ఉన్నారు కదండి, ఆ అమ్మవారికి కూడా అభిషేకం జరుగుతుంది. అంటే బంగారపు శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవార్లు ఇద్దరు ఉంటారు కదండి. ఆ మామూలుగా లెక్క అయితే లక్ష్మీదేవి అలాగే పద్మావతి అమ్మవారుగా మనం వాడుక భాషలో పిలుస్తూ ఉంటాం, కానీ వారిద్దరికి కూడా అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే స్వామివారికి అభిషేకము ఇంతటితో పూర్తయిపోయిందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే అభిషేకం అయిపోతుంది. కానీ అభిషేకము అంటే కనుక శుద్ధి చేయటము, స్వామివారిని శుద్ధి చేయటాన్నే ఈ అభిషేకము అని పిలుస్తారు. తప్పకుండా విగ్రహం ఉంటే వస్త్రాలంకరణ కంపల్సరీ చేయాలండి. నేను మరొక్కసారి చెప్తున్నాను, నేనైతే ఎప్పుడు కూడా విగ్రహానికి చిన్న విగ్రహం అయినా సరేనండి వస్త్రం లేకుండా మాత్రం ఉంచను. వస్త్రం కంపల్సరీ ఉండాలి ఏ విగ్రహానికైనా కూడా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గుప్పిడి కన్నా ఎక్కువ ఉన్న ప్రతి విగ్రహానికి కూడా వస్త్రాలంకరణ కంపల్సరీ కావాలి, కంపల్సరీ కట్టాల్సిందేనండి. అది మాత్రం గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేనైతే ఎప్పుడూ కొడుతూ ఉంటాను, నా పెద్దలు చెప్పింది నేను పాటిస్తాను కాబట్టి నేను అలా అయితే చేస్తాను. ముందుగా ఇక్కడ అమ్మవారి యొక్క మరొక అమ్మవారు ఉన్నారు కానీ పద్మావతి అమ్మవారు, ఆ అమ్మవారికి ఇప్పుడు అభిషేకం జరుగుతుంది. చూసినట్లయితే అభిషేకము అంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ పసుపుతో అయిపోయిన తర్వాత నీళ్ళతో అభిషేకం చేసి అమ్మవారికి హారతిస్తాను. ఇంతటితో సమాప్తం. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.